హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ లైవ్లోకి చూసినట్లయితే బిగ్ బాస్ అందరినీ హాల్లోకి వచ్చి కూర్చోమంటారనమాట. ప్రభావతి ఇంట్లోకి ఒక రెడ్ ఎగ్ పంపించింది. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఒకసారి నుంచోండి అని అంటారు. అప్పుడు నిఖిల్ నుంచోని నా దగ్గర ఉంది బిగ్ బాస్ అని అంటారనమాట. ఆ రెడ్ ఎగ్ మీరు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు క్లాన్ చీఫ్ అయ్యేందుకు అర్హులు అని చెప్పి చెప్తారు. నిఖిల్ ఆల్రెడీ డిసైడెడ్ సోనియా అని చెప్పి, ఎందుకు ఏంటనేది ఇప్పుడు చూద్దాం వీడియోలో. ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాడు అని చెప్పి అది తెలియక సోనియా ఎందుకు అందరూ రెడీ అయిపోయిన తర్వాత రెడీ అవుతుంది. ఈ రోజైతే మాత్రం తను ఎప్పుడు ప్లాన్డ్గా ఒక టైం ప్రకారం తినిద్దంట ఇంట్లో. సో అటు వెళ్తూ ఉన్నప్పుడు విష్ణు పిలిచినప్పుడు రా సోనియా తిందువు ఫ్రైడ్ రైస్ ఉంది అని అంటే, ఉంచారా నాకేమైనా ఉంచారా మీరు అని చెప్పి అంటుందన్నమాట. లేదు ఉంది నీకు సరిపోతుంది రా అని చెప్పినా కూడా ఒక్క చూపు చూసి అసలు ఏంటో చాలాసేపుగా అట్లా నుంచొని వెనక్కి చూసుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. వెళ్ళి వాష్రూమ్ దగ్గర అట్లా కూర్చుంటుంది అనమాట, ఏడుస్తూ ఉన్నట్లు. సో ఇది నిఖిల్కి వెళ్ళి విష్ణు చెప్తుంది ఇంతవరకు సోనియా ఏం తినలేదని చెప్పి. అంటే ఇంకా నిఖిల్ తర్వాత ఎప్పుడు వెళ్ళి అడుగుతాడనమాట సోనియాని కిచెన్లో వాటర్ అది ఫిల్ చేసుకుంటున్నప్పుడు బాటిల్, రా తిందు తర్వాత గొడవ పడదులేగా అంటే, నువ్వు తినేటప్పుడు నన్ను ఏమైనా అడిగావా ఏంటి ఇప్పుడు వచ్చి అడుగుతున్నావు అన్నట్టు గ్లాస్ తీసుకెళ్ళి షింక్లో ఇసిరేస్తుంది, వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత అబ్బాయి వెళ్తాడు నిఖిల్ దగ్గరికి. వెళ్ళినప్పుడు నిఖిల్ అంటాడు ఒకసారి చూడాలి, నేను సోనియాకే ఇస్తాను ఆ ఎగ్, ఎందుకు అంటే తను ఎలా మెయింటైన్ చేస్తుందో ఎలా లీడ్ చేస్తుందో నేను చూడాలి, లేదంటే ఊరికి నన్ను దొబ్బుతుంది, పర్సనల్గా కూడా జడ్జ్ చేస్తుంది అందరి ముందు అని చెప్పి అంటాడనమాట. నేను అది చూడటం కోసం మాత్రమే నేను సోనియాకి ఇస్తున్నాను ఎగ్ అని చెప్పి లైవ్లో అభయ్కి అయితే చెప్తాడు. నేనైతే ఫస్ట్ అనుకున్నాను సీతకి ఇస్తాడేమో అనుకున్నాను, ఎందుకంటే సీత కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది, దానికి తోడు తను చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, మంచిగా లీడ్ చేస్తుంది ప్లాన్ ప్రకారం అని చెప్పి ఇస్తాడేమో అనుకున్నాను. కానీ అది రివర్స్, అందరూ సీతకి ఇస్తారేమో లేదంటే సోనియాకి ఇస్తాడేమో అనుకున్నాను. ఎక్కువ శాతం అందరూ సోనియాకే అనుకున్నారు, నేనైతే సీతకి అనుకున్నాను. బట్ కానీ సోనియాకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఏంటి అనేది అయితే ఇప్పుడు అర్థమైందనమాట. ఎందుకు అంటే సోనియా చీఫ్ అయితే ఇక్కడ నిఖిల్ సోనియా ఇద్దరు సెపరేట్ అవుతారు. అప్పుడు తను ఎలా లీడ్ చేస్తుంది, ఎలా మాట్లాడిద్ది, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి నిఖిల్ కూడా అనుకోవచ్చు. కాబట్టి తను లీడ్ చేస్తే గ్రూప్ మెంబర్స్ మొత్తం అంటే క్లాన్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనకి ఎగనెస్ట్గా ఉంటారు. కాబట్టి ఆల్రెడీ తను ఎలా లీడ్ చేస్తుంది ఏంటి ఒకసారి చూడాలి అన్న విధంగా కూడా నిఖిల్ అయితే డిసైడ్ అయ్యి ఉండొచ్చు. అంతే, మరిన్ని మోర్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.